హాయ్ అండి. ఈ వీడియోలో 7th క్లాస్ థర్డ్ లెసన్ చిన్న శిశువు గురించి తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి కథ కవిత, ఇతివృత్తం వచ్చేసి శైశవ వర్ణన. ప్రక్రియ పద కవిత, ఇతివృత్తం శైశవ వర్ణన. ఈ పాఠం శీర్షిక వినడం, ఆలోచించి మాట్లాడటం. చాలామంది దగ్గర టెక్స్ట్ బుక్లు ఉండవు కదండి, అందుకని ఇలా వీడియో చేస్తున్నాను. పై చిత్రాలు చూడండి, చిత్రాల గురించి మాట్లాడండి. పిల్లలు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఊహించి చెప్పండి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ, చిన్నపిల్లలు ఇలా ఉన్నారు కదా, చూస్తూ దీని గురించి మాట్లాడాలంట. ఈ పాఠం యొక్క ఉద్దేశం, తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. ఆ శిశువు నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణుడి బాల్యాన్ని ఊహించాడు. దాన్ని వర్ణించిన తీరుని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యభాగ రచయిత తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన జీవితకాలం వచ్చేసి 9/5/1408 నుండి 23/2/1503. అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించారు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమాచార్యులు ఎక్కడ జన్మించారు? కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో. ఆయన తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య క్రీస్తు శకం 1408 నుండి 1503 మధ్యకాలంలో జీవించాడు. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. ఎన్ని వేల సంకీర్తనలు? 32,000 సంకీర్తనలు. అవేగాక 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తనల లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం మొదలైనవి కూడా రచించాడు. ఇందులో కొన్ని అలభ్య రచనలున్నాయి. అన్నమయ్య తన రచనలు శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. అన్నమయ్యకు పద కవిత పితామహుడు అనే బిరుదు ఉంది. అన్నమయ్యకు ఏం బిరుదు కలదు? పద కవిత పితామహుడు. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. అన్నమాచార్యులు ఏ జిల్లాలో జన్మించారు? కడప జిల్లాలో. గ్రామం తాళ్లపాక గ్రామం. అతని తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. ఈయన వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. అవేగాక 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తనల లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం మొదలైనవి కూడా రచించాడు. ఈ రచనలను ఎవరికి అంకితం చేశాడు? శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. తాళ్లపాక అన్నమాచార్యులు బిరుదు పద కవిత పితామహుడు. ఈ పాఠంలో ఈ పోయం ఇచ్చారు, దాని యొక్క సారాంశం చూద్దాం. అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుడు బాలశ్రేష్టలు కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. ఈ పాఠంలో ఎవరి గురించి మనకి కవి చెప్పాడంటే చిన్ని కృష్ణుడు బాలశ్రేష్టల గురించి మనకి చెప్పారు. అమ్మలారా, ఇలాంటి చిన్ని శిశువును ముందెన్నడూ చూడలేదు. ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటిమాటికి ఊపుతున్నాడు. అతని జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. అతని జడలు ఎలా ఉన్నాయంట? చింతకాయల వలె వంకర్లు తిరుగుతున్నాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. అతని జడలు చింతకాయల వల్ల వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. అతని లేలేత పాదాలకు ఉన్న బంగారపు గజ్జెలు, తన పాదాలకు ఏమున్నాయి? బంగారపు గజ్జెలు ఉన్న మువ్వలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి. అలా ముద్దులో లిక్కే శిశువు తల్లి యశోదను విడవకుండా అంటి పెట్టుకొని తిరుగుతున్నాడంట. చిన్న కృష్ణుడు ముదువైన చేతివేళ్లు ముద్దొస్తున్నాయి. అతని చేతివేళ్లకు మెరిసే ఉంగరాలున్నాయి. కాళ్ళకేమో బంగారపు గజ్జలు ఉన్నాయి. అతని జడలు ఎలా ఉన్నాయి? చింతకాయల వల్ల వంకర్లు తిరిగి ఉన్నాయి. అతని చేతివేళ్లకేమో బంగారపు ఉంగరాలు ఉన్నాయి, మెరిసేటి ఉంగరాలు.
అతని చెక్కిళ్ళు అద్దం వల్లే మెరుస్తున్నాయి. తన చెక్కిళ్ళు ఎలా మెరుస్తున్నాయి? అద్దం వల్లే. చిన్ని తండ్రి చిన్న తండ్రి అనగానే చిన్న కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు. యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. చిన్న కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. తన బొజ్జ మీద కట్టిన పాలచార్లు కనిపిస్తున్నాయి. చిన్న కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. తన బొజ్జ మీద ఏం కనిపిస్తున్నాయి? పాలచార్లు కనిపిస్తున్నాయి. నోటిలో నులివెచ్చని వెన్న ఉంది. చిన్ని కృష్ణుడి నోట్లో ఏమున్నది? నులివెచ్చని వెన్న. అలాంటి చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించాడు. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్: అతని జడలు ఎలా ఉన్నాయి? చింతకాయల వలె వంకర్లు తిరిగి ఉన్నాయంట. అతని పాదాలకు బంగారపు గజ్జెలు ఉన్నాయి. చేతి వేళ్ళకేమో మెరిసేటి ఉంగరాలు ఉన్నాయి. అతని చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి? అద్దం వల్లే మెరుస్తూ ఉన్నాయి. నెక్స్ట్, చిన్ని కృష్ణ గడుపు నిండా పాలు తాగాడు. అతని బొజ్జ మీద కట్టిన డాష్ కనిపిస్తున్నాయి. పాలచారులు కనిపిస్తున్నాయి. అతని నోటిలో నులివెచ్చని వెన్న ఉంది. ఇలా బిట్స్ ఇంపార్టెంట్ అండి అవి. ఇది చిన్ని కృష్ణుడు గురించి లాలిపాట. అన్నమయ్య జోలపాటలో ఎవరి గురించి వర్ణించాడు? అన్నమయ్య జోలపాటలో ఎవరి గురించి వర్ణించాడు అంటే చిన్ని కృష్ణుడి గురించి, అంటే బాలకృష్ణుడు. కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు? కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు? నందు నింటను చేరి నయము మీరంగా, అంటే నందుడి ఇంట కృష్ణుడు పెరిగాడు. కృష్ణుడు ఎవరు పుత్రుడిగా జన్మించాడు? కృష్ణుడు వసుదేవునికి పుత్రుడిగా జన్మించాడు. మునులకు అభయం ఇచ్చింది ఎవరు? మునులకు అభయం ఇచ్చింది చూడండి, బాలుడై ఉండి ఇక్కడ బాలుగా మునులకు అభయం ఇచ్చాడు. అంటే ఇక్కడ బాలుడు ఎవడు? బాలకృష్ణుడు. బాలకృష్ణుడు మునులకు అభయం ఇచ్చాడు. నెక్స్ట్, ఈ కింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయటం, వాటితో సొంత వాక్యాలు. అంటే వీటి అర్థాలు తెలిస్తేనే మనకు సొంత వాక్యాలు రాయటం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మైడి అంటే బంగారం. నవనీతం అంటే వెన్న. చిన్నపిల్లలు కురుగులు నిగనిగలు ఆడుతున్నాయి. కురులు అంటే వెంట్రుకలు, జుట్టు. తల్లి శిశువు సంరక్షణ ముఖ్యం. ఇక్కడ శిశువు అంటే బిడ్డ లేక పాప. గణపతికి ఏనుగు శిరస్సు ఉంటుంది. ఇక్కడ శిరస్సు అంటే తల. కింది వాక్యాల్లో సమానార్థక పదాలు, పర్యాయ పదాలు గురించి రాయండి. ఇక్కడ కొన్ని పదాలకు పర్యాయ పదాలు. మేను అంటే దేహం, తనువు, కాయం. ఇక్కడ బంగారంకి పుత్తడి, కనకం పుత్తడి. బంగారంకు పర్యాయ పదాలు పుత్తడి, కనకం. కిటికీ దర్పణం బాగుంది. రేఖ చేతిలో ముకురం ఉంది. ఇక్కడ అద్దానికి పర్యాయ పదాలు దర్పణం, ముకురం. ఇదిగోండి ఇక్కడే ఇచ్చారు దర్పణం, ముకురం. మా అయ్య పొలానికి వెళ్ళాడు. మా స్నేహితుడు నాన్న ఉపాధ్యాయుడు. ఇక్కడ తండ్రికి పర్యాయ పదాలు అయ్యా, నాన్న. ఇక్కడే ఇచ్చారు అయ్యా, నాన్న. తండ్రికి పర్యాయ పదాలు. ఆమె శిరోజాలు పొడవుగా ఉన్నాయి. ఆమె కేశాలు పొట్టిగా ఉన్నాయి. అంటే కురులు అంటే శిరోజాలు, వెంట్రుకలు, కేశాలు, ఇవన్నీ పర్యాయ పదాలు కురులకు. నెక్స్ట్, ప్రకృతి వికృతులు. ఫలం అంటే పండు. నీరము అంటే నీరు. శృంగారము
బంగారము, కృష్ణుడు, కన్నడు, శ్రీ, సిరి. ఇవన్నీ ప్రకృతి వికృతులండి. నెక్స్ట్ వ్యతిరేక పదాలు. చిన్న అంటే పెద్ద. కోపము, కోపము అంటే శాంతము. తిని అంటే తినక. పైన అంటే కింద. వేడి అంటే చలన. ఈ కింది పద పట్టికను చదవండి. పట్టిక ఆధారంగా కొన్ని పదాలు రాయండి. ఇందులో కొన్ని పదాలు రాయాలంట. చూద్దాం ఎక్కడున్నాయో. వెన్న ఒకటి, మువ్వలు, పాలు, అన్నమయ్య, శిశువు. ఇలా కొన్ని పదాలు మనం ఈ పట్టికలో నుంచి రాయాలి. నెక్స్ట్ గీత గీసిన పదాలను చదవండి. ప్రకాశమంతుడు, టంగుటూరి ప్రకాశమంతుడు. తెల్లవారికి సింహస్వప్నం. చుక్కలు మిలమిలా మెరుస్తాయి ఎందుకని? కొత్తగా వచ్చిన వ్యక్తిని మీరెవరు అని నాన్న అడిగాడు. మా రాజు మనసైన రాజు. ప్రజలు అల్లూరు సీతారామరాజెక్కడని అడిగారు. ఇందులో పదాలను పెట్టేసి రాయమన్నారు. ప్రకాశమంతుడు, ప్రకాశము ప్లస్ అతడు. ఎందుకని, ఎందుకు ప్లస్ అని. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు. మనసైన, మనసు ప్లస్ అయినా. రాజు ఎక్కడ, రాజు ప్లస్ ఎక్కడ. పై పదాల్లో పూర్వస్వరంగా ఊ అంటే ప్రకాశము, పూర్వస్వరంగా ఇక్కడ ఊ అనేది వస్తుంది. పరస్వరం ఆ. సో పై పదంలో పూర్వస్వరంగా అన్నిట్లో ఊ అని వస్తుంది. దాని పరస్వరంగా ఆ, ఈ, ఊ, ఏ, ఓ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదశం కావడం అని తెలుసుకున్నాం. ఈ విధంగా తప్పకుండా సంధి జరిగితే అది నిత్యం అవుతుంది. ఉత్వ సంధిలో కూడా నిత్యం ఉంటుంది. సంధి తప్పకుండా జరిగితే అది నిత్యం అవుతుంది. నెక్స్ట్ సంధి జరగకపోతే అది నిషేధం అవుతుంది. ఇప్పుడు కొత్త బట్టలు మా అమ్మ ఇచ్చింది. ఇక్కడ మా అమ్మ అంటే మా ప్లస్ అమ్మ. ఇక్కడ సంధి అనేది జరగదు కాబట్టి ఇది నిషేధం అవుతుంది. పూర్వస్వరంగా ఆ అంటే మాకి పూర్వస్వరం ఆ అనేది అవుతుంది. ఆ అనే వచ్చు. పరస్వరంగా ఆ అన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు. అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ఈ వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరిగిన స్థితిని నిషేధం అంటారు. అలాగే వైకల్పం అంటే ఒకసారి సంధి ఒకసారి నిత్యం జరిగి ఇంకోసారి నిషేధం కనుక జరిగితే అది వైకల్పం అవుతుంది. ఇప్పుడు అదేమిటి, అది ప్లస్ ఏమిటి, అదేమిటి, అది ఏమిటి. మేన ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. అట్లా ఒకసారి నిత్యంగా ఒకసారి వైకల్పికంగా జరిగితే ఒకసారి నిషేధంగా జరిగితే అది వైకల్పికం అవుతుంది. చూడండి పై ఉదాహరణలో సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరుగుతుంది. అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరోసారి ప్రవర్తించకపోవడం ఉంటుంది. ఇలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటారు. ఒకసారి నిత్యం ఒకసారి నిషేధం జరిగితే అది వైకల్పికం అవుతుంది. బహుళం అంటే ఒకసారి నిత్యం ఒకసారి నిషేధం ఒకసారి వైకల్పికం ఇలా అన్నీ కలిసి జరిగితే అది బహుళం అవుతుంది. చూడండి ఇక్కడ చిన్నమ్మ, చిన్న ప్లస్ అమ్మ అంటే పై ఉదాహరణ గమనించండి. అన్ని రూపాల్లో పూర్వస్వరంగా ఆ పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధికారంలో కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగితే ఇది బహుళం అవుతుంది. తృతీయ విభక్తి చూడండి. బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు. దేవుడు భక్తి శ్రద్ధలతో పూజించారు. దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాడు. వాల్మీకి 24,000 శ్లోకాలతో రామాయణం రచించాడు. కుశలవులు సప్తస్వరాలతో పాట పాడారు. ఇక్కడ వాక్య రూపంలో ఇవన్నీ రాస్తే పై వాక్యాలతో అనే ప్రతిమ వాక్యాలను
అర్థవంతంగా మార్చింది. వాక్యంలోని పదాల మధ్య చేరే చేతన్, చేన్, తోడన్, తోన్ అనే ప్రత్యయాలను తృతీయ విభక్తి అంటారు. సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తిని ఉపయోగిస్తారు. అంటే చేతన్, చేన్, తోడన్, తోన్ తో వస్తుంది కాబట్టి ఇది తృతీయ విభక్తి. ఇక్కడ సమాసాలు ఇచ్చారు విగ్రహాలుగా. యశోద ఏను, యశోద యొక్క మేను, చిన్న శిశువు, చిన్నదైన శిశువు, ఇలా సమాసాలు విగ్రహ వాక్యాలుగా రాయాలి. ఇక్కడ కొన్ని పదాలను విడదీసి రాయాలి. వెంకటాద్రి, వెంకట ప్లస్ ఆద్రి అట్లా రాయాలి. ఇవి చూడండి. మీకు తెలుసా చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు, సప్త అధోలోకాలు 7, సప్త ఊర్ధ్వలోకాలు 7. సప్త అధోలోకాలు అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. సప్త ఊర్ధ్వలోకాలు భూలోకం, భువర్లోకం, సువర్లలోకం, మహార్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఇలా ఇస్తారండి. నెక్స్ట్ ఇంకోటి చిన్న స్టోరీ. సత్యవ్రతం. చదవండి, ఆలోచించండి. నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తుంటావు. ఎవరు నారాయణుడు? ఎక్కడ ఉంటాడు? అతని గుణాలు ఏమిటి? ఏమి చేయగలడు వాడు అని హిరణ్యకశిపుడు తన పుత్రుని అడిగాడు. తండ్రి, నారాయణుడు అంటే ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అన్నాడు ప్రహ్లాదుడు. చాలించు నీ ప్రలాపం. తండ్రికి కోపం వచ్చింది. లేదు తండ్రి, ఇది సత్యం. ఆయన వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. నేను సర్వశక్తిమంతుణ్ణి, మూర్ఖుడా? నేనే ఈశ్వరుణ్ణి, నారాయణుని. నారాయణ అంటే అనే జపం మాని ఇక నుండి నీవు నా నామాన్ని జపించాలి. తెలిసిందా? లేదు, మీరు నాకు తండ్రి, పూజ్యులు, కానీ నేను మీ నామాన్ని జరిపించలేను. మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను అన్నాడు ప్రహ్లాదుడు. రాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కష్టాలకు లోను చేసి చంపవలసినదిగా మంత్రి గారిని ఆదేశించాడు. ప్రహ్లాదుని సముద్రంలో ముంచాడు. కొండపై నుంచి కిందకు తోశాడు. కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకింది. ఎవరు? హాలికాదేవి. ప్రహ్లాదుడు ఎవరి కుమారుడు? హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. అగ్నిలో కాళికాదేవి ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మమైంది. కానీ ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. చివరికి మళ్ళీ ప్రహ్లాదుని నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. కానీ అతను అంగీకరించలేదు. అతని నోటి నుండి కేవలం నారాయణ నారాయణ అనే మాటలు మాత్రమే వస్తున్నాయి. అప్పుడు హిరణ్యకశిపుడు, ఈ స్తంభంలో నారాయణుని చూపించగలవా అని ప్రహ్లాదుని ప్రశ్నించాడు. తండ్రి, నారాయణుడు ఇందుగలడు, అందులేడు అనే సందేహం వద్దు, అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పాడు. వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అందులో నుండి ఎవరు వస్తారు? నృసింహస్వామి. ఆయన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుని వధించాడు. భక్తుడైన ప్రహ్లాదుని ఆశీర్వదించి వరం ఇచ్చాడు. నువ్వు తేజస్శాలివి అవుతావు, మహాత్ముడు అవుతావు, విద్వాంసుడు అవుతావు ఇలా చెప్పి ఆయన అర్ధాంతరమైనాడు. ప్రహ్లాదుడు ధన్యుడు. అతని హరిభక్తి ధన్యం. ఆంధ్రుడే జన్మించిన, ఆంధ్ర భాష మాట్లాడట ఎన్నో జన్మల తపఫలం అని ఎవరు చెప్పారు? అయ్యప్ప దీక్షితులు. ఇంతటితో ఈ లెసన్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.